పేదలకు పెట్టే అన్నా క్యాంటీన్లు మా ప్రయారిటీ కాదు, మాకు దాంతో సంబంధం లేదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వటమే మా లక్ష్యం అంటున్న అంబటి రాంబాబు. అసలు అంబటి రాంబాబు గారు ఆ అన్నా క్యాంటీన్ల మీద ఇంత ఆవేశం వెళ్ళగక్కడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు, ఆక్రోశం వెళ్ళగక్కడానికి? ఈ ఆంబోతు గాడికి ఏమైందంటే ప్రజల్ని ముంచి మోసం చేసి కాజేసిన డబ్బు చాలా ఉంది. ఒకవేళ ఇంట్లో పిల్లలు అన్నం పెట్టకపోయినా ఏ సంజీలనో సుకన్యనో పెట్టి దీడికి ఆడ తింటాడు బర్రె తిన్నట్టు. తల్లిదండ్రులు కడుపు కాల్చుకొని పిల్లల్ని పెంచి వాళ్ళని చదివిస్తే బయటికి వెళ్ళగొట్టిన తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లలు బయటికి వెళ్ళగొట్టిన తల్లిదండ్రులు వాళ్ళు ఎక్కడ తినాలా? వాళ్ళు ఏం పని చేయలేరు. ఏదో 5 రూపాయలు 6 రూపాయలు అడుక్కోరో ఏదో అన్నా గంటలో తింటున్నారు. దాన్ని నువ్వు ముష్టేసినట్టు అని ఒక నా కొడుకు అంటాడు. ఒకటే అసలు అన్నా క్యాంటీన్లు ప్రయారిటీ లేదంటే, అన్నా క్యాంటీన్లు ప్రయారిటీ లేనప్పుడు రాజన్న క్యాంటీన్లు పెడతాను మీరు ఎందుకు అన్నారు అప్పట్లో? మేము అనలేదు అంటున్నారు కదా ఇప్పుడు. చెప్పు, ఒక్కొక్కటి చెప్పు 6 సార్లు లెగిద్ది జనం దగ్గర. మీరు కదా జనంలోకి వస్తే ఒక్కో చెప్పు 6 సార్లు లెగిద్ది మీకు. అన్నా క్యాంటీన్ దగ్గర పోయి ఈ అన్నా క్యాంటీన్లు వద్దురా బాబు మీకు ఏంది అసలు ఇటు మూలాన్ని పనికిరావు, దీనిలో చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నాడని ప్రతి అన్నా క్యాంటీన్ దగ్గర ఈ ఆంబోతు గాడిని ఇంకొకటి ఒక ఎదవ వాడు మాట్లాడాడు. పోయి చెప్పమను, చెవట్ల 300 చెప్పులు ఉంటాయి ఒక అన్నా క్యాంటీన్లో. 3 రోజులు 600 చెప్పులు ఉంటాయి. 6 ఆరులు 3600 సార్లు తెగుతాయి నా కొడుకులకి. అంత అంటే ప్రజలు అంతగా కనెక్ట్ అయ్యారంటారు అన్నా క్యాంటీన్ తోటి. కనెక్ట్ అవ్వకపోతాయండి. 269 అన్నా క్యాంటీన్లు డైలీ ఎక్కడన్నా మీల్స్ వేస్ట్ కావటం కానీ బయట బారబాతం కానీ ఎడన్నా చూసారా మీరు? సరిపోలేదనే మాట వింటున్నాం. అంతే కదా. అంతే. ఎంతమంది పేదోళ్ళు ఉన్నారు, అన్నానికి దొరకడాలు ఎంతమంది ఉన్నారు? ఇవాళ ఎక్కడ పోయి టిఫిన్ చేయాలన్నా 50 రూపాయలు 60 రూపాయలు తక్కువ లేదండి. అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు ఇచ్చి వాడు పొద్దున్న టిఫిన్ చేస్తున్నాడు. 100 రూపాయల నుంచి ఏదన్నా మీ సింగిల్ మీల్స్ అనుకుంటే 100 రూపాయలు అండి. 100 రూపాయలు పెట్టి తినలేని వాడు ఏం చేస్తున్నాడు? అన్నా క్యాంటీన్కి వెళ్తున్నాడు, 5 రూపాయలు పెట్టి తింటున్నాడు. నీ గవర్నమెంట్ లాగా అయ్యా స్టోర్ బియ్యం కూడా కాదు, నంబర్ 1 బియ్యం. ఏంది నీలాగా నీళ్ళ పప్పు ఇట్ట వేయలేదు. నువ్వు అసలు ఎక్కడ పెట్టావులే? ఇప్పుడు నువ్వు ఏడా పెట్టలా? అంగన్వాడీలో పిల్లలకి చీకులు అన్న అయ్యాను చిక్కీలు అన్నావు. ఆ చిక్కీలని పురుగులు. నువ్వు ఇచ్చే బాలామృతం అంతా పురుగులు. ఇవాళ చూపెట్టమని ఎక్కడికన్నా వచ్చి అలా ఈ సన్నాసులు పేపర్ల ముందు మీడియా, అది కూడా మీడియా కూడా ఒకటి చెబుతున్నాయండి. అన్ని మీడియాలు పిలవమానండి, సెలెక్టెడ్ మీడియాలను పిలిచి చెప్పటం ఏంది? అన్ని మీడియా చెప్పండి పిలవమానండి. ఆ మీడియా సోదరులు అడిగే ప్రజలకి కరెక్ట్ సమాధానం ఒక్కడికన్నా. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాలా అంటున్నారు కదా సార్. ఒక్క విషయం, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేశాడు ఇదే ఆంబోతు. ఏమండి టైల్ పాండ్ అంటే ఏంటంటే అసలు అదేదో పోలవరం నాకు ఎంతవరకు అర్థం కాలేదు, నేను మీకేం చెప్పేది అంటున్నాడు. కాపర్ డ్యామ్ అంటే తెలియదు, అసలు పోలవరమే అర్థం కాలేదంటే వాడికి. వాడు నీటిపారుదల శాఖ మంత్రి, వాడు ప్రజలకు ఏదో ఏంటి మంత్రిగా చేయాలంటే తెలుసుకోవాలా ఏంటి అన్నారులేండి. అప్పుడు కనీసం పిఏ అడగన్నా చెప్పొచ్చు కదండి. నీకు తెలీదు, నువ్వు సన్నాసివి అంటే పిఏ కూడా సన్నాసేనా? మంత్రికి అవసరం లేనప్పుడు పిఏకి అవసరం ఉండిద్దండి. ఏ మంత్రి అయినా పలానా దాని గురించి మాట్లాడాలనుకున్నప్పుడు పిఏ దగ్గర రాపించుకొని తీసుకొని రావాల. నిన్న ఒక దుర్మార్గుడు అంటున్నాడు ఏదో తమిళ్ నేర్చుకోవాలని ఉందని చంద్రబాబు నాయుడు గారు ఏదో తమిళనాడులో అంటే ఈ వైసీపీ పేటీఎం కుక్క ఒకడు ఎవడాడు దిక్కుమాలినోడు. పేటీఎం కుక్కలు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య కొత్తగా ఒక పేటీఎం కుక్క వచ్చాడు, కేసర బాజలు గరుతుంటాడు. వాడు అంటున్నాడు నువ్వు తెలుగు ఇంగ్లీష్ సరిగ్గా నేర్చుకోయా అని. ఒరే ముండలారా, మీ జగన్మోహన్ రెడ్డి గారికి చూసి చదవటమే రాదు. ఇంగ్లీషు అన్నిట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండి. మీరు అట్లా మాట్లాడితే నేను ఒప్పుకోను. అవునండి, అన్నింటిలో ఫస్ట్ క్లాస్. మటర్ చేయటంలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, రేపులు చేపించడంలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, మానభంగాలు అదే రేపులు ఏంది దోచుకోవడంలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, సంపిన సేవలు పార్సల్ చేయడంలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఏంది దాచుకోవడంలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, అన్నిట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అట్లా చెబుతారండి. ఆయన 10th లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్ లో డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. 10th లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయితే నిన్ను జైల్లో ఎందుకు వేసారు? పేపర్లు కాజేసిన నేరానికి అయ్యో ఎందుకు వేసారు? జైల్లో వేయలేదండి, ఎఫ్ఐఆర్ నమోదైంది అన్నారు. జైల్లో వేసారు.
వారం రోజులు జైల్లో ఉన్నాడు. సరే అవి కాదండి, ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్ల మీద ఈ వైసీపీ నాయకులకు అసలు అక్కసు గల కారణం ఏంటి? ముఖ్యంగా వాళ్ళు అంటుంది ఏంటంటే మాకు పేద ప్రజలకు డబ్బులు ఇవ్వటమే ముఖ్యం, కానీ ఇలా అన్నా క్యాంటీన్లు అని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి వాటి మాటను దోచుకోవడం మాకు చేత కాదు అనేది వాళ్ళు చెప్తున్న మాట. మరి ముఖ్యంగా ఇదే మాట అంబటి రాంబాబు గారు అంటున్నారు. ఏం లేదు సార్, ఇప్పుడు ఏమవుతుందంటే అన్నా క్యాంటీన్లు కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది, ఎవరో దోచిన సందా వాళ్ళు ఏమంటారంటే ఫండ్స్ వస్తున్నాయి అన్నా క్యాంటీన్లకి. అదే వాళ్ళ అధికారంలో ఉన్నట్టయితే ఈ ఫండ్స్ అంతా దాచుకునేవాళ్ళు. దానికోసమేనండి ఇప్పుడు కోట్లు. ఇప్పుడు నువ్వు ఉన్నావండి, నీ కొడుకుది పెళ్ళి లేదా నీ కొడుకు పుట్టినరోజు ఇంకోటి అన్నా క్యాంటీన్ పోతున్నావు, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నావు. వీళ్ళైతే ఏం చేసేవాళ్ళు తెలుసా, ఆ డబ్బులు తీసుకొని 35 రూపాయల కాడికి కడుతున్నావు నువ్వు. ఆడ టోకెన్లు మొత్తం ల్యాండ్ ఓవర్ చేసుకొని ఆ టోకెన్లు మంచివాళ్ళు 5 రూపాయల టోకెన్లు తది 31 రూపాయి దాచుకో వ్యవహారంలోకి వెళ్ళిపోయేది. మరి ఇప్పుడేమో అది కుదరట్లా. ఇప్పుడు నిన్న ఈ పిచ్చి జగన్మోహన్ రెడ్డి, జగ్గలక రెడ్డి వాళ్ళ నియోజకవర్గంలో బైపాస్లో ఇల్లు పోతున్నాయండి. వాళ్ళు వచ్చి అడిగారు. వాళ్ళు వచ్చి అడిగితే 3 సంవత్సరాలు ఓపీ పట్టండి అన్నాడు. అప్పుడు ఒక ఆయన అడిగాడు, 3 సంవత్సరాలు మమ్మల్ని ఏం చేయమంటారని. 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటాం, మమ్మల్ని ఏం చేయమంటావు? అప్పుడు దాకా నువ్వు ఎమ్మెల్యేగా, నువ్వు పోరాడాలిగా, నీ ఫండ్స్ ఉంటాయిగా, ఎమ్మెల్యే ఫండ్స్ ఉంటాయిగా. ఇప్పుడు ఒక ఇండ్లు మరి అదే కదండి, ఇప్పుడు ఒక ఇల్లు పడేస్తే గవర్నమెంట్ దాని దగ్గర స్థలమో లేకపోతే టిట్కో ఇల్లు ఏదో ఒకటి కట్టిచ్చేస్తారు వాళ్ళకి. గవర్నమెంట్ ఉంది, అది ప్రజలకి గవర్నమెంట్ చెప్పిద్ది. కానీ అట్ట చెప్పేదాకా కూడా ఓపీ పట్టుకుంటే ఈడంతర్గతం పోయి వాళ్ళ మధ్యలో పోయి 3 సంవత్సరాలు కళ్ళు మూయండి, 2 సంవత్సరాలు కళ్ళు మూయండి. అసలు కళ్ళు మూయండి అంటాడా, కళ్ళు మూపిస్తాడా ఈయన? రప్ప దెబ్బకి చంపేసి ఇదే కళ్ళు మొత్తం అంటే అంటాడు. సరే వీళ్ళందరి సంగతి పక్కన పెడితే నాకు ఒక విషయం తెలిసింది, మీరు లక్ష్మీ పార్వతి గారికి చాలా దగ్గర అని చెప్పి తెలిసింది, నిజమేనా అది? అసలు అన్నం తిన్నోడు ఎవడన్నా దాని దగ్గర పోతాడా? ఆ లక్ష్మీపార్వతి అనే దాని దగ్గరకు అన్నం తిన్నోడు ఎవడన్నా పోతాడా? అంటే మీకు బాగా పరిచయం ఉన్నారని చెప్పి తెలిసింది. అవునండి, వాళ్ళ అమ్మ అంటులు తోయేటప్పుడు పరిచయం. ఏంది ఆమె అంటులు తోముతుంది, ఏదో ఆమె వెంట పోతుంది హెల్ప్ చేస్తానికి. ఆ ఎరగంద వెంకట సుబ్బారావు గారు ఇప్పుడు చదివిస్తానమ్మా, నేను చదివిస్తానమ్మా చదివించాడు. ఈయన చూసింది, ఈయన హరికథలు బరికథలు. ఆయన ఏం చేశాడంటే మధ్య మధ్యలో హార్మోనియం పెట్టించాడు, నొక్కటం అలవాటు అయింది. జగన్మోహన్ రెడ్డి బటన్లు నొక్కినట్టు ఒక హార్మోనియం పెట్టి నొక్కటం అలవాటు అయిపోయింది. ఆయన మెల్లింగా నొక్కింది పాపం పెళ్లి చేసుకుంది. ఎట్టా కష్టపడి ఒక పిల్లోటి పుట్టించింది ఆయన ద్వారా. ఆయన అదంతా గాజేసింది. ఇంకా ఆడ సీన్ అయిపోయింది. ఆడ సీన్ అయిపోయేపాటికి ఈ లోపల ఏం చేశారు ఈ కాంగ్రెస్ లీడర్లు కొంతమంది, ఎన్టీ రామారావుకి మన వల్ల కావట్లేదురా బాబు, ఆడదాన్ని చూపెట్టి ఆడదాన్ని పురిగొలిపి ఈ గవర్నమెంట్ పడేయాలా, ఎన్టీ రామారావు నాశనం చేయాలని ఏమైనా అప్రోచ్ అయ్యారు. మెల్లిగా స్టోరీ రాస్తాం అని పంపించారు. స్టోరీ రాస్తానికి ఆర్మీని పెట్టి వస్తడం అలవాటు అయింది కదా. పాపం పెద్ద ఆయన ఏం నొక్కిందో ఏ నరం నొక్కిందో తెలియదు. పక్కన బ్యాండ్ కొట్టాడు. ఏమండి ఉన్నది ఉన్నట్టుగా వాడో బ్యాండ్ కొట్టాడు. సరే నీ కాళ్ళు పెట్టట్లేదు వీళ్ళు పెట్టట్లేదు అని ఏదో రామారావు గారికి లేనిపోయి చెప్పింది. ఆ జైల్లో ఉన్నప్పుడు గోరు ముద్దలు తినిపిస్తాం చేసింది. సరే ఆయన పెళ్లి చేసుకున్నాడు, అయిపోయింది. అసలు అప్పట్లో ఇంకో తప్పు కూడా ఉంది రామారావు గారిది. ఎన్టీ రామారావు గారు అంత తెలిసి ఉండి ముఖ్యమంత్రిగా చేసిన ఆయన వీరగంధ వెంకట సుబ్బారావుకి విడాకులు ఇవ్వకుండా ఏమైనా చేసుకోవటమే తప్పు. మరి ఏమో ఎంఏ ఎంకామ్ చదివింది కదా, ఎంఎస్సీ ఏదో చదివింది. మరి చదువుకున్నదేగా. మొన్నటిదాకా తెలుగు భాష చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 4 లక్షల జనం సొమ్ము దోచిపెట్టాడుగా. నీకు తెలీదా? మొగుడుండగా ఇంకో అతన్ని చేసుకోవడం. సరే అది అయిపోయింది. ఎన్టీ రామారావు గారిని పొట్టన పెట్టుకుంది, చేసింది. అసలు లెక్క ప్రకారం అయితే సీఎం కావాలనే కోరిక. ఏదో ఎమ్మెల్యేలు అందరూ అడ్డం తిరగటం. కానీ బాబు గారు అప్పటికి ఇరబరి చెప్పాడు, కొడుకులను పంపించి బతిలాడాడు రామారావు గారిని, అంతా అయిపోయింది. అందరికి జనాది తెలిసిందే. దాన్ని పట్టుకొని ఈ పేటీఎం కుక్కలు ఇవన్నీ ఎన్ని సంవత్సరాల నుంచి చెబుతారు ఎన్ని పోట్లు.
సరే ఈ ఎన్నుపోటు సంగతి కాసేపు పక్కన పెడితే అండి, నన్ను అమ్మమ్మ అని పిలవలేదు లోకేష్ అని చెప్పి బాధపడుతుంది కదా మరి లక్ష్మీ పార్వతి గారు, మరి ఆమెకేం చెబుతారు మరి ఆ మాటకి? సార్ ఒకటి, లోకేష్కి ఏమన్నా నువ్వు బొడ్డు కోసి పేరు పెట్టావా? లోకేష్కి ఏమన్నా బొడ్డు కోసి పేరు పెట్టావా నువ్వు ఏమన్నా? ఏ రకంగా నేను అమ్మమ్మని పిలవాలా? ఆ రకంగా చూస్తే కోటిగాడు ఉన్నాడు కదా, నర్సరాపేట కోటిగాడు, వాళ్ళ కొడుకు ఏమని పిలవాలమ్మా నిన్ను? నాయనమ్మ అని కాదు. ఆ? నాయనమ్మ అని కాదు. వాళ్ళ మనవడు అయితే నాయనమ్మ అని పిలుస్తావాళ్ళగా? ఆ, నీకు అసలు ఎంతమంది నీకు అమ్మమ్మలో పిలవాలి? అమ్మమ్మలుగా పిలవాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాయనమ్మ అని పిలవాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పమ్మా అమ్మ, నువ్వు చెప్పమ్మా. నువ్వు నిజంగా అన్నం తినేదాని అయితే అశుద్ధం కాకుండా నువ్వు చెప్పు, నిన్ను ఎంతమంది అమ్మమ్మ అని పిలవాలా, ఎంతమంది నాయనమ్మ అని పిలవాలా? సరే కానీ ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, దయచేసి తప్పుగా అనుకోవద్దు. మిమ్మల్ని గుర్తుపడతారంటారా లక్ష్మీ పార్వతి గారు, లేదంటే మీరు నాకు నిజంగా తెలుసు అని చెప్పి మీరు ఏమన్నా అబద్ధాలు చెప్తున్నారు అనుకోవాలంటారా? ఏమంటే అంత పరిచయంలో కోటిగాడినే మర్చిపోయింది, ఇంకా మాలాంటి లపంగాళ్ళు ఏం గుర్తుపెట్టుకుంటుందండి?